అయితే ఇప్పుడు మీరు కార్యదర్శిగా తీసుకున్న తర్వాత పాత తరానికి, యువ తరానికి మధ్య ఎక్కడైనా పాత తరానికి, యువ తరానికి మధ్యలో గ్యాప్ అంటే వాళ్ళకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌ను కానీ అగ్రెసివ్‌గా ఉండే ఈశ్వరయ్య మరి ఇప్పుడు పార్టీ పదవి వచ్చిన తర్వాత కొంత పట్టు విడుపులకి వెళ్తున్నాడు. అవసరం అనుకున్నప్పుడు స్లో అవుతున్నారు. పట్టు విడుపులు అనేటువంటివి అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఎందుకంటే కానీ కొందరు మారిపోయారుగా. కొందరు లైన్ మారారు. వాళ్ళ జీవితాల లైఫ్ మారకుండా ఉండి జీవితాలు పణంగా పెట్టి ప్రజల కోసం నిలబడ్డటువంటి త్యాగం ఇంత టీమును పెట్టుకొని మీరు చర్చించుకోవడంలో ఏమైనా విఫలం చెందుతున్నారా? మేము అవుట్‌డేటెడ్ కాదు, అప్‌డేటెడే. మీరు ఎంతసేపు నరేంద్ర మోడీ చుట్టూ ఉన్న కార్పొరేట్ శక్తులు ఇవన్నీ మాట్లాడతారు. మాకు ఎవరిస్తున్నారు కార్పొరేట్ శక్తులు? మాకు కార్పొరేట్ శక్తులు ఇస్తే ఈరోజు నేనే మొన్నటిదాకా పవన్ మీతో కలిసి ఉన్నారు, కానీ సడన్గా పవన్ బయటికి వెళ్ళిపోయారు. అంటే పవన్ ఈరోజు పవన్ కళ్యాణ్ మేము వదిలేయలేదు. పవన్ కళ్యాణే చంద్రబాబు నాయుడిని లౌకికవాద అనడానికి. వెల్కమ్ టు ఆర్టీవీ. విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉద్యమాలకి శ్రీకారం చుట్టి ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, అంటే ఒక రాష్ట్ర నాయకుడిగా అతి చిన్న వయసులోనే ఎదిగిన వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈశ్వరయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలుకి ఈ స్థాయికి ఎలా రాగలిగారు? అందులో వామపక్షాలంటేనే చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, కురువృద్ధులు ఉంటారు. అటువంటి వాళ్ళని తట్టుకొని రాష్ట్ర కార్యదర్శి వరకు ఎలా చేరుకున్నారో ఆయన మాటలను వినే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఐశ్వర్య గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సరే, ఎలా ముందు అసలుకి నాకు తెలిసి సిపిఐ చరిత్రలో ఇంత చిన్న వయసులో రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే 70s తర్వాత 60s తర్వాత లేరు, కానీ కమ్యూనిస్ట్ పార్టీ దాని యొక్క పుట్టుక తొలి రోజుల్లోనే కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ జనరల్ సెక్రటరీస్గా ఎన్నికైనటువంటి పిసి జోషి గారు కానీ, తర్వాత కాలంలో కమ్రేడ్ చెండా రాజేశ్వరరావు గారు కానీ, అనేక మంది పాతకాలంలో వాళ్ళంతా కూడా ఎన్నికయ్యారు. దాని తర్వాత వచ్చినటువంటి పరిణామక్రమంలో 80s 90s తర్వాత 2000 తర్వాత ఎవరు కూడా ఈ ఏజ్కు సంబంధించిన దాంట్లో స్టేట్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. అంత పెద్దవాళ్ళు 65, 60s ఆ దశలో ఎన్నికైనటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు కార్యదర్శిగా తీసుకున్న తర్వాత ఏదైతే పార్టీలో జరుగుతున్న మార్పులు లేదు, యువతరం పాత తరం, అంటే పాత తరానికి యువ తరానికి మధ్య ఎక్కడైనా గ్యాప్ కనపడుతుందా? పాత తరానికి యువ తరానికి మధ్యలో గ్యాప్ అంటూ ఏమీ లేదు, కానీ గ్యాప్ను ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన పైనే ఉంది. ఆ బాధ్యతను గుర్తిస్తూ పాత తరం యొక్క నాయకత్వం యొక్క ఆలోచనలు, వారి యొక్క చేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌ను దాన్ని పరిగణలోకి తీసుకుంటూనే కొత్త తరం యొక్క ఆవశ్యకతను కూడా గుర్తించేటువంటి నేపథ్యంలో ప్రయాణం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో ఒకటి అలాంటి ఏదన్నా వచ్చినప్పుడు దానికి సంబంధించిన దాంట్లో చర్చల ద్వారా పరిష్కరించుకొని ముందుకు పోవాలి తప్ప వెనక్కి వచ్చేటువంటి అలాంటి పరిస్థితి కానీ, అలాంటి అవకాశం కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. పాత తరం నాయకత్వం అంతా కూడా అంటే సహజంగా పాత వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అనుభవము చాలా గొప్పది. దాన్ని మనము గెయిన్ చేసుకోవాలి. ఉద్యమానికి ఏ పద్ధతిలో ఉపయోగపెట్టుకోవాలని చెప్పి మనం ఆలోచించుకోవాలి. అంటే పట్టు విడుపులు అనేటువంటివి ఖచ్చితంగా ఉద్యమంలో కూడా అవసరం అవుతాయి కాబట్టి దానికి అనుగుణంగానే ఉద్యమాన్ని నడిపించాలి. కానీ అగ్రెసివ్గా ఉండే ఈశ్వరయ్య మరి ఇప్పుడు పార్టీ పదవి వచ్చిన తర్వాత కొంత పట్టు విడుపులకి వెళ్తున్నాడు, అవసరం అనుకున్నప్పుడు స్లో అవుతున్నారు అని వస్తున్న వార్తలు నిజమేనా? అది పట్టు విడుపులు అనేటువంటివి అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఎందుకంటే నేను అని పరిగెత్తడానికి అవకాశం ఉండదు. మనము అనేటువంటి దశ ఏదైతే గుర్తిస్తామో అప్పుడు ఉమ్మడి ఆలోచనలతో పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని రావచ్చు. నాకు వయసు ఉంది కాబట్టి నేను పరిగెత్తా, దానికి సంబంధించిన దాంట్లో నేను ఎంత స్పీడ్ అయినా పోవచ్చు. బట్ వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు అనుభవం ఉంది, వాళ్ళకు రకరకాలైనటువంటి ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉంది. దాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి.
మన స్పీడ్ను ముందుకు తీసుకొని పోవాలి తప్ప నేనొక్కని పరిగెత్తానంటే ఉద్యమంలో సాధ్యమేది కాదు. దట్టు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో నాకు తెలిసి నాకున్నటువంటి ఈ చిన్న అనుభవంలో అంత సులభమైనటువంటిది కూడా కాదు. అదే సార్, ఒకటి ఇప్పుడు దాకా మీరు ప్రజల్లో అగ్రెసివ్గా కనపడతారు, లేదు ఉద్యమాలకి సంబంధించిన వ్యవహారంలో. కానీ ఎక్కడో ఎందుకు వీక్ అయ్యారు అంటే ఏం చెప్తారు? ఎందుకు మీరు గతంలో ఉన్న ఆ పోరాటాలు, గతంలో ఉన్న వ్యవహారాలు, పబ్లిక్ మిమ్మల్ని అప్రోచ్‌మెంటు తగ్గడానికి నాయకత్వ లోపము అంటే ఒప్పుకుంటారా మీరు? నాయకత్వ లోపము అనేటువంటి దానికి సంబంధించిన దాంట్లో అయితే ప్రజలు అలాంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో గతంలో పోలిస్తే వర్ధమానంలో వాస్తవాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో ఉద్యమాలు అనేటువంటివి కొనసాగడం లేదు. దానికి అనేక రకాలైనటువంటి కారణాలు. దేశంలో, రాష్ట్రంలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి మార్పులు, సామాజిక పరమైనటువంటి స్థితిగతులు, అదేవిధంగా నేడున్నటువంటి యువతలో వస్తున్నటువంటి నూతన ఆలోచన విధానాలు, దాన్ని క్యాచ్ చేయడంలో ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంటు, అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఎత్తుగడల్లో వస్తున్నటువంటి మార్పులు, బూర్జువా రాజకీయ పార్టీల యొక్క ప్రభావము, వాటితో కలిసి ప్రయాణం చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి కొన్ని అవలక్షణాలు, అవన్నీ కూడా ఉద్యమం పైన పడింది. ఒకవేళ నేను కాదు అని చెప్పేసి కాదు అని చెప్పి మీతో చెప్పినా కూడా నేను చెప్పేటువంటిది అబద్ధం అని చెప్పేసి బయట ఉన్నటువంటి జెన్జీ బ్యాచ్ కానీ పబ్లిక్ కానీ అంగీకరించేటువంటి పరిస్థితి. కాబట్టి జరిగినటువంటి పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులు, ప్రజల యొక్క ఆలోచన విధానంలో వస్తున్నటువంటి మార్పులు, ఇన్స్టెంట్గా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోవడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం జరగాలి. కాకపోతే కమ్యూనిస్టులకు మిగతా పార్టీలకు తేడా ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీలు అప్డేట్ అయ్యి వాటికి అనుగుణంగా పోవాలన్నా కూడా కింద ఉన్నటువంటి శ్రేణులు కూడా ఆ స్థాయిలో దాన్ని కావాలి. దానికి చాలా రకాలైనటువంటి ఆర్థిక వనరులు కావాలి, సామాజిక పరమైనటువంటి స్థితిగతులు కావాలి. రేపు పొద్దున మనం ఈ దశలోకి విజృంభించి పనిచేయడం ద్వారా జరిగేటువంటి ప్రయోజనం ఏంటి అనేటువంటి ఒక విశ్వాసాన్ని కూడా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని రకాలైనటువంటి బాలారిష్టాల మధ్య ఇంకొక వైపున ఇమ్మీడియట్గా అధికారం చేపట్టాలనేటువంటి పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇన్స్టెంట్ వాగ్దానాలు చేయడం, నువ్వు ఏం చేయాల్సినట్టు అవసరం లేదు, నువ్వు కూర్చున్నా కూడా నీ ఇంట్లోకి నీ ఒంటిలోకి ఏం కావాలో అవన్నీ తెచ్చి పెడతామని చెప్పేటువంటి అవన్నీ చెప్పేటువంటిది అది జనానికి విపరీతంగా వెళ్తూ ఉంది. కానీ కమ్యూనిస్టులు ఇన్స్టెంట్ వాటిపైన డిపెండ్ అయ్యి ఉద్యమాలు నిర్వహించి లేదా ఇన్స్టెంట్గా ప్రజలకు కావాల్సిన పద్ధతులు చెప్పేటువంటి పద్ధతులు అయితే అది సాధ్యం కాదు. ఈరోజు కమ్యూనిస్టులు భూమి కావాలని డిమాండ్ చేస్తారు. భూమి కావాలని డిమాండ్ చేస్తే ఒక ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కావాలంటుంది కమ్యూనిస్టులు. నీకు భూమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నీకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటాడు. 5 సంవత్సరాలు అతను ఉంటాడు. తను పోయిన తర్వాత వచ్చే గవర్నమెంట్ ఇచ్చిందో లేదో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలను శాశ్వతంగా అభివృద్ధి చేసేటువంటి పథకాలేంటి, మార్పులేంటి, తమ సొంత కాళ్ళపైన నిలబడి బ్రతికించేటువంటి మార్గాలను కమ్యూనిస్టులు చెప్తారు. అవి ప్రజలకు ఈజీగా ఎక్కేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి పాలక వర్గాలు 8 గ్రాములు బంగారం అని చెప్పినా, 6 సిలిండర్లు అని చెప్పినా, 6 పాయింట్ ఫార్ములా అని చెప్పినా, మీకు ఏమి అయినా సరే మేము కాపాడుతామని చెప్పి కూర్చోబెట్టి మిమ్మల్ని మేము పోషిస్తామని చెప్పినా కూడా దానికే ఎక్కువ ప్రజలు డిపెండ్ అయ్యేటువంటి పద్ధతుల్లో తయారు చేశారు. ప్రజల యొక్క మెదలు నా వైపున తీసుకొని పోయారు పాలక వర్గాలు. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బలం కావచ్చు, అంగబలం కావచ్చు, దాంతోపాటు రాజకీయ బలం కావచ్చు, ఇవన్నీ కలిపి ప్రజల ఆ వైపున ఉన్నటువంటి మీడియాను కూడా ఉపయోగపెట్టుకొని ప్రజల యొక్క మెదడులోకి దింపారు. మాకు అన్ని రకాల మేము చెప్పేటువంటి అవకాశాలను కిందికి తీసుకొని పోగలటువంటి యంత్రాంగం కానీ, మేము చెప్పేటువంటి వాయిస్ను కింది దాకా తీసుకొని పోగలటువంటి ప్రచార ప్రసార మాధ్యమాలు కానీ మా చేతిలో ఆ స్థాయిలో లేవు. అంటే బేసిక్గా మీరు ఇక్కడ ఒక చిన్న అబ్జెక్షన్ పెడతారు. మీరు ఇంతకాలంగా ఇంత వ్యవస్థను నడుపుతూ మీరు ఎందుకు అప్డేట్ కాలేకపోయారు? దాంట్లో మీ తప్పు కూడా ఉంది కదా. మీరు తప్పుని మీరు ఒప్పుకోవాలి కదా. మీ తప్పుని, మారుతున్న రాజకీయ పరిస్థితులు, వస్తున్న వ్యవస్థ, జంజీ పిల్లలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళని
ఆకట్టుకోవడంలో, వాళ్ళని అప్రోచ్ చేయడంలో ఎందుకు మీ పార్టీలు పూర్తిగా కూడా వెనకబడిపోతున్నాయి? మీరేదో ఒక బూర్జువా పార్టీలకు సంబంధించి వాళ్ళ వెనకాల పోతాం, మాకు 2 సీట్లు ఇవ్వండి, లేకపోతే ఇంకొక 5 సీట్లు ఇవ్వండి, బతిమలాడుకునే పరిస్థితికి ఎందుకు దిగజారిపోయారు అంటున్నాను. మేము దిగజారిపోయాము అనే దానికంటే ప్రజలకు సంబంధించిన దాంట్లో మేము చెప్పేటువంటి స్టాండర్డ్ విధానాలు కానీ నినాదాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి మేము తీసుకొని పోలేకపోయామనేటువంటిది వాస్తవం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ అలాంటిది. మేము అప్డేట్ కావాలన్నటువంటి కఠోరమైన వాస్తవం ఏదైతే ఉందో దాన్ని మేము ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. దాని నుంచి క్రమక్రమంగా బయటపడాల్సినటువంటి ఆవశ్యకత అయితే నేటి ఉద్యమంలో ఉంది. దాన్ని మేము ఖచ్చితంగా గుర్తిస్తాం. మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోలేదు అనే దానికంటే మమ్మల్ని విశ్వాసంలోకి ప్రజలు తీసుకున్నా కూడా విశ్వాసంలోకి నిలబెట్టలేనటువంటి పద్ధతుల్లో కొన్ని పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం. మీరు ఈ విషయాలు ఓపెన్ గా చెప్తున్నారు. మీ పార్టీ పెద్దలు దీన్ని ఏకీభవిస్తారా? రేపు జరగబోయే పరిస్థితులు మళ్ళీ ఈశ్వర ఇటు మాట్లాడాడు అనే సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. పార్టీ పెద్దలు అంగీకరిస్తారా లేదా అనేటువంటి అంశం కాదు. జరిగినటువంటి పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఆ గుణపాఠాల్లో నుంచి మనం ఎలా అభివృద్ధి జరగాలి, ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలి, ప్రజలకు చేరువ కావడానికి మనం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత నేడున్నటువంటి సమాజంలో ఖచ్చితంగా 100% ఉంది. ఇంకా పెద్దలు అంగీకరించకపోవడం అనేటువంటిది అది చర్చల ద్వారా జరగాల్సిందే. ఇన్ కేస్ నేను ఏదైనా కూడా పొరపాటు మాట్లాడితే వాళ్ళు సరిచేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరగాల్సిందే తప్ప ఒక అంశాన్ని ఉన్న కఠోరమైన వాస్తవాన్ని మనం అంగీకరించకపోయినా సమాజం అంగీకరిస్తాను. కొన్ని అంశాలు వాస్తవాలను అంగీకరిస్తాను సమాజం. ఈరోజు లెఫ్ట్ ఎందుకు బలహీనమైపోతూ ఉంది అనేటువంటి భావన ఇది నాలోనో మీలోనో ఉన్నది కాదు. యావత్తు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో యావత్తు ఆలోచన ఉంది. ఈ సమాజం ముందుకు పోవాలంటే, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను వ్యతిరేకించాలంటే, వాటికి గట్టిగా నిలబడాలంటే, ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సొసైటీని సృష్టించాలంటే లెఫ్టే ప్రత్యామ్నాయమైనటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా కూడా ఆమోదిస్తూ ఉంది. మేధావర్గమే కాదు, ఈవెన్ దో బూర్జువా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అధినేతలు కూడా, కేసీఆర్ లాంటి వాడు అసెంబ్లీలో ఏం మాట్లాడామో కమ్యూనిజం సిద్ధాంతమే ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదని చెప్పి కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జైరాం రమేష్ గారు అదే పద్ధతిలో మాట్లాడారు. ఇంకా చాలామంది కమ్యూనిస్టులు లేనటువంటి సమాజాన్ని ఊహించడం కష్టం అని చెప్పేటువంటి వాళ్ళు బూర్జువా రాజకీయ పార్టీల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కమ్యూనిస్టులుగా మనం గుర్తించాలి. గుర్తించి మనము ఏ పద్ధతుల్లో అందరినీ పోగు చేసుకోవాలనే దాంట్లో భాగంగా మనం ముందుకు పోవాలి. అట్లా ఇంకా మీరు అవుట్డేటెడ్ ఐడియాలజీలోనే కనిపిస్తూ ఉన్నారు కదా. మీరు ఇంకా అవుట్డేటెడ్ నుంచి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు యువత అంతా మిమ్మల్ని వీళ్ళదంతా అవుట్డేటెడ్ ఐడియాలజీ అని చెప్తుంది. పూర్తిగా కంప్లీట్గా దేశంలో మొత్తం కూడా మీకున్న స్థానాలన్నీ ఎక్కడికక్కడ రాష్ట్రాలు తుడుచుకుపెట్టుకుపోతున్న పరిస్థితి. కనీసం మీకు రేపు ఒక 2 స్థానాలు ఎంపీ స్థానాలైనా వస్తాయా రాష్ట్రం? అంటే ఎందుకు ఎక్కడ అంటే మీ నాయకత్వంలో మీరు ఇవంతా డిస్కస్ చేసుకోరా? మీరు అసలు మీకు కేంద్ర కమిటీ నాయకత్వం జరుగుతుంది, మీకు జరిగినంత మిగతా పార్టీల్లో అంత నెట్వర్క్ జరగదు. మీరు గ్రామ స్థాయి దగ్గర నుంచి మండల స్థాయి దగ్గర నుంచి నియోజకవర్గాల స్థాయి నుంచి ప్రతిసారి ఒక కమిటీ వేసుకుంటారు, ఒక మీటింగ్ పెడతారు, సెంట్రల్ కమిటీ అంటారు, ఇంకో టీం అంటారు. ఇంత టీంను పెట్టుకొని మీరు చర్చించుకోవడంలో ఏమైనా విఫలం చెందుతున్నారా? లేకపోతే అవుట్డేటెడ్గా అంటే ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ లేకపోతే ఉన్న వాటిని వాడుకోవడంలో ఆ చర్చ మీ దగ్గరికి రావట్లేదా? నేను ఈ క్వశ్చన్కు సంబంధించి తమరికి ముందే జవాబు చెప్పాను. మేము అవుట్డేటెడ్ కాదు, అప్డేటెడే. కానీ మేము అప్డేట్ అయినా కూడా ప్రజలను కావాల్సినటువంటి ఇన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని కల్పించడంలో మేము అలాంటి వాగ్దానాలకు దూరంగా ఉన్నాం. ఈరోజు మీరు గమనించండి, మేము మతానికి వ్యతిరేకం, మత ఉన్మాదానికి వ్యతిరేకం, మతానికి కాదు మత ఉన్మాదానికి వ్యతిరేకం, కుల ఉన్మాదానికి వ్యతిరేకం, అదేవిధంగా భాషల పేరుతో జరిగేటువంటి విభజనకు వ్యతిరేకం, భాషోన్మాదానికి. ఇన్ని రకాలైనటువంటి ఒక ఆరిజిన్ ప్రధానమైనటువంటి సిద్ధాంత ప్రాతిపదిక పైన మేము నడుస్తూ ఉన్నాం. కానీ అవతలి వైపు ఉన్నటువంటి అధికారమే పరమావధిగా భావిస్తున్నటువంటి వాడు దేవుడి పేరుతో ప్రజలను చిలుస్తూ ఉన్నాడు, మతం పేరుతో ప్రజలను చిలుస్తున్నాడు, కులం పేరుతో చిలుస్తూ ఉన్నాడు. ఆ కార్పొరేట్ రైట్ కమ్ కార్పొరేట్ ఇవి 2 కలిసాయి.
కార్పొరేట్లకు ఏంటి, కమ్యూనిస్టులు వస్తే కార్మిక వర్గ హక్కుల గురించి అడుగుతారు. కాబట్టి వాళ్ళు రావాల్సినటువంటి అవసరం లేదని కార్పొరేట్ వ్యవస్థ మమ్మల్ని నిరోధించడానికి కావాల్సినటువంటి గ్రాస్ రూట్ వరకు అది వెళ్ళిపోయింది. ఇంకొక వైపున రైటిస్టులు, కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళు ఈ దేశానికి ప్రమాదం, వీళ్ళు ఉండాల్సిన అవసరం లేదని ఇంకొక వైపున వచ్చింది. వాళ్ళిద్దరికీ అన్ని రకాలైనటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మేము 100 సంవత్సరాల కాలంగా భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఈ దేశంలో సృష్టించినటువంటి గొప్ప ఫలితాలు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సృష్టించలేదంటే ఇది 100% అక్షరాల నిజం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఈవెన్ ఈరోజు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏదైతే జరిగిందో 10 సంవత్సరాల పాటు వీరోచితమైన పోరాటం జరిపి 4,000 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణ చేసి 10 లక్షల ఎకరాలు భూమిని పంచి నీ బాంచం ద్వారా కాల్ముక్త అనేటువంటి ఒక అనాగరికమైనటువంటి సమాజంలో నుంచి, ఆడవాళ్ళు చదవడానికి వీల్లేదనేటువంటి సమాజంలో నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కేవలం కూలి పనులు చేసుకున్నటువంటి షేక్ బందగీ కానీ, దొడ్డి కొమరయ్య కానీ ఇలాంటి వాళ్ళు ఉద్యమకారులుగా తయారు చేసి వ్యవస్థ పైన పోరాటం చేయించినటువంటి ఘనత కమ్యూనిస్టు పార్టీకి ఎర్ర జెండాకే దక్కుతుంది తప్ప ఇంకోరి కాదు. ఇది కేవలం ఒక తెలంగాణకే కాదు. ఇదే ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో చెల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా జరిగిన భూ పోరాటాలు, లేదా వెంకటగిరి రాజాకు వ్యతిరేకంగా జరిగినటువంటి భూ పోరాటాలు, కేరళలో పున్నప్ప రాయలారు, బెంగాల్లో తేబాగా, ఒరిస్సాలో అఖిల్ ఉత్కల్, ఇట్లా బీహార్లో కూచ్ బీహార్, ఎక్కడికి పోయినా కూడా కమ్యూనిస్టుల యొక్క పోరాటం లేకుండా సమాజం దానంతకదే హక్కులు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కమ్యూనిస్టుల పోరాటం ద్వారానే ప్రజల పక్షాన తన వాయిస్ను చాలా గట్టిగా వినిపించింది, దెబ్బలు తినింది, జైళ్ళకు పోయింది, నిర్బంధాలు ఎదుర్కొంది. 1, 2 కాదు, 16 సంవత్సరాలు జైళ్ళలో మగ్గినటువంటి కమ్యూనిస్ట్ నేతలు చాలామంది ఈ దేశంలో వారి త్యాగంతో ఈ దేశం పునీతమైంది. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా మేము వచ్చాం, మేము చేశామని చెప్తున్నారు. కానీ చరిత్రలో కమ్యూనిస్టులు చేసినటువంటి త్యాగాలు ఏ ఒక్క పార్టీ చేయలేదు. నేను ఒప్పుకుంటా, ఇవన్నీ కూడా చరిత్ర కేవలం పుస్తకాలకి పరిమితం అయిపోయింది. ఇప్పుడు మీ పిల్లలకో లేదు మా పిల్లలకో ఒక కాలంలో ఇది జరుగుతుంది అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో పరిస్థితుల్లో ఎందుకు అంత భిన్నంగా మారిపోవడానికి, మీకున్న స్థానాన్ని, మీకున్న స్థాయిని, వామపక్షాల స్థాయిని ఇంత కిందకి తీసుకురావడంలో నాయకత్వంలో ఉన్న ఇదంటారా, లేదు మీ పార్టీల్లో ఉన్న ఇంటర్నల్గా ఉన్న కొంత వాదన, సామాజిక వర్గంగా కావచ్చు, లేకపోతే ఇంకో వర్గంగా కావచ్చు, గ్రూపులుగా ఉన్న ఐడియాలజీయా, లేకపోతే ఎందువల్ల ఇదంతా జరిగిందంటే ఏం చెప్తారు? మేము మా పార్టీకి సంబంధించిన వాటిల్లో ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపిఐ అయితే మా పార్టీకి సంబంధించిన వాటిల్లో మేము వేసినటువంటి రాజకీయ ఎత్తుగడల్లో కొన్ని వైఫల్యాలు జరిగి బూర్జువా రాజకీయ పార్టీలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కొంత నష్టం జరిగినటువంటి మాట వాస్తవం. 80s తర్వాత బాగా నష్టం జరిగినటువంటి కఠోరమైనటువంటి వాస్తవాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం గుర్తించింది. దాని నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి చట్టసభల్లో సభ్యులు ఉంటేనే దానికి గుర్తింపు అనేటువంటి పద్ధతిలో బయట ఉన్నటువంటి సమాజం అంతా ఆ వైపున ఆలోచిస్తుంది. కాబట్టి కమ్యూనిస్టులు బలహీనపడ్డారు, కమ్యూనిస్టుల పని అయిపోయింది అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మేము ఒక మాట అడుగుతూ ఉన్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం సూటిగా. 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏమీ కాల, 23 సీట్లు గతంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ఆయన పార్టీకి ఏం కాలే. కానీ 37 సీట్లు లెఫ్ట్ ఫ్రంట్కు కేరళలో సీట్లు వస్తే, 37 సీట్లు వస్తే ఇంకా కమ్యూనిస్టుల పని అయిపోయిందని చెప్పేసి ప్రచారం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవస్థ కొనసాగింది. కమ్యూనిస్టులు 1, 2 సీట్లతో వాళ్ళ పని అయిపోదు. వాళ్ళు చట్టసభల్లో పోరాటం చేయడం ద్వారానే పార్టీ బతికిందని చెప్పేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు సమాజంలో దోపిడీ లేనటువంటి వ్యవస్థ కోసం పోరాటం చేసేటువంటి దశలో ఉన్నారు. అందుకనే అసెంబ్లీల్లో కానీ, పార్లమెంటుల్లో కానీ, ఇతరేతరమైనటువంటి జిల్లా పరిషత్తుల్లో కానీ వాళ్ళకు సీట్లు లేకపోయినా కూడా వాళ్ళ గొంతుకలను సవరించి ప్రజల యొక్క గొంతుకై నిలిచి ఈరోజు కూడా పోరాటం చేస్తున్నారంటే సైద్ధాంతిక నిబద్ధత
ఏ సమాజంలో అయితే దోపిడీ జరుగుతుందో ఆ దోపిడీని వ్యతిరేకించేటువంటి ఒక అవగాహన ఉగ్గుపాలతోనే నేర్చుకొని వచ్చారు కాబట్టి నిలబడ్డారు. మా పార్టీలో ఎవరైనా చేరితే 1 కొంతమంది కప్పదాట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని మినహాయిస్తే పుత్రోత్సాహంతోనూ పుత్రికోత్సాహంతోనూ పోయినటువంటి 1, 2, 3 లాంటి వాళ్ళు మినహాయిస్తే కమ్యూనిస్టు పార్టీలో 1925లో జాయిన్ అయినటువంటి ఇప్పటికి 2026లో 101 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్లుగా ఏ అధికార పదవులు లేకపోయినా సరే పార్టీ ఎర్ర జెండాను పట్టుకున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కూడా ఉన్నారు. అదే మీరు ఒకసారి చెప్పండి, జగన్ పార్టీలో ఓడిపోతే చంద్రబాబు పార్టీలో, చంద్రబాబు పార్టీలో ఓడిపోతే జగన్ పార్టీలో. వాళ్ళే నీతులు చెప్తున్నారు, జనంకి వాళ్ళు చెప్పే నీతులు ఎక్కుతున్నాయి. అక్కడ అవినీతిలో మునిగి తేలినటువంటి వాడు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నాడు. నిన్నటి వరకు ఆ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి వాడిని తీసుకొని వచ్చి ఈరోజు ఇంకొక పార్టీలో చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చెప్పేటువంటి నీతులు ప్రజలు కొంత విశ్వాసంలోకి తీసుకొని దాన్ని వైపున ప్రయాణం చేస్తున్నారు. ప్రజల్ని తప్పంటారా? అంటే వామపక్షాలని లేకపోతే సిపిఐ లేదు వామపక్షాలను పూర్తిగా నమ్మడంలో లేదు రిసీవ్ చేసుకోవడంలో ప్రజలే తప్పు చేస్తున్నారా? మీరు తప్పు చేయట్లేదా? మా వైఫల్యాలను మేము అంగీకరించాం. కొన్ని రాజకీయ ఎత్తుగడల్లో పొలిటికల్ లైన్ తీసుకోవడంలో తీసుకున్నటువంటి లైన్ కొన్ని సందర్భాల్లో తాత్కాలికమైనటువంటి 1, 2 సీట్లు అనేటువంటి దాంట్లో భాగంగా తీసుకున్నటువంటి ఎత్తుగడలో భాగంగా కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. అట్ దట్ సేమ్ టైం కమ్యూనిస్టు పార్టీని ప్రజలు విశ్వాసంలోకి తీసుకోలేదంటే కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా కలిసి ప్రయాణం చేయాలన్నటువంటి సంఖ్య ఈరోజు పెరుగుతూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో వచ్చినటువంటి చీలిక ఏదైతే ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో వచ్చినటువంటి చీలిక ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీని బలహీనపరిచినటువంటి మాట వాస్తవం. దాన్ని మేమైతే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గుర్తిస్తున్నాం. గుర్తించడమే కాదు, 20 సంవత్సరాల క్రితం ఇదే సిపిఐ కామ్రేడ్ ఏబి బర్ధన్ గారు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు చండీగఢ్లో సిపిఐ జాతీయ మహాసభ జరిగినప్పుడు ఓపెన్ డయాస్ పై నుంచే డైరెక్ట్గా కమ్యూనిస్టులు ఏకీకరణ అవుదామని చెప్పేసి పిలిపివ్వడంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అగ్రభాగానుంది. సరే, ఉన్నటువంటి కారణాలు మిగతా శక్తులు విప్లవ పార్టీలు వగైరా ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో రకరకాలైనటువంటి రిజర్వేషన్స్ లేకపోతే సిద్ధాంత వైరుధ్యాలు అనేటువంటి పేరుతో కొంత ఆలస్యం జరుగుతుంది కాబట్టే ఈరోజు ఏ వర్గశత్రువుతో అయితే పోరాటం చేయాలో ఆ వర్గశత్రువు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్, విహెచ్పి, అదేవిధంగా మతోన్మాద శక్తులు ఏ పార్టీలో ఎక్కడ ఉన్నా కూడా అలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో ఆ స్థాయి పోరాటానికి కావాల్సిన రూపకల్పన జరగలేకపోతుంది అనేటువంటి వాస్తవాన్ని సిపిఐగా గుర్తించాం. మిగతా వాళ్ళ గురించి నేను చెప్పడానికి లేదు. మా పార్టీకి సంబంధించి మా లైన్ కాబట్టి మేము చెప్తున్నాం. కాబట్టి మేమైతే ఓపెన్ డయాస్ల పైన ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో కూడా మనందరం కలుద్దాం. అంగీకరించినటువంటి సమస్యలపైన ఉమ్మడి ఎజెండా పైన కలుద్దాం. అవసరమైతే దేశ కమ్యూనిస్టు పార్టీ చర్చించింది కాబట్టి కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకీకరణ జరగాలనేటువంటి దశలో కూడా మనం పోదామనేటువంటి దాంట్లో భాగంగా మా ప్రయాణం కొనసాగుతుంది కదా. మీ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి నేనేమంటానంటే మీరు బీజేపీకి భద్రశత్రువుగా భావిస్తారు, బీజేపీని ఒక శక్తిగా. కానీ బీజేపీతో కలిసి వెళ్ళే పార్టీలతో మళ్ళీ మీరెందుకు కలుస్తారు? మేము బీజేపీతో కలిసి వెళ్ళేటువంటి పార్టీలకు సంబంధించిన దాంట్లో అయితే నాకు గుర్తున్నంత వరకు అలాంటి అవకాశం లేదనే నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు ఇది డబుల్ స్టాండర్డ్ అవుతుంది కదా? 100% డబుల్ స్టాండర్డ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. అందుకనే ఇప్పుడు నిన్న రాష్ట్రంలో మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలో కొనసాగడానికి వీల్లేదని చెప్పి మా పోరాటాన్ని మేము కొనసాగించాం. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీతో మా కలయిక చాలా దగ్గరగా వెళ్ళిన తెలుగుదేశం పార్టీపై బీజేపీ సంకలం చేరిన తర్వాత మేము దానికి సంబంధించిన దాంట్లో మేము అక్కడ టీడీపీతో మా యొక్క అలయన్స్ కొనసాగలేదు. మేము కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ అని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని దాని నుంచి కష్టమో నష్టమో అనేక రకాలైన దుష్ఫలితాలు వచ్చినప్పటికీ కూడా విధానపరమైనటువంటి అంశాలపై నిలబడాలి కాబట్టి మా ప్రయాణం కొనసాగించాం. అట్లని చెప్పేసి మేము మార్పు జరిగి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తే 1, 2 ఇంక్లూడింగ్ బీజేపీతో ఉన్నా కూడా
ఒకటో రెండో సీట్లు ఇచ్చిండే వాళ్ళు ఎక్కడో చోట మా రిప్రజెంటేషన్ ఉండేది. కానీ మా రిప్రజెంటేషన్ కోసం కాదు కదా మా విధానం. మాకు బీజేపీతో వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యం లేదు. బీజేపీతో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు వ్యక్తిగత ఆరిజన్ సిద్ధాంతం పైనే వైరుధ్యం. అది ఉన్మాదాన్ని పెంచి పోషిస్తుంది, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఉంది. కాబట్టి అది కరెక్ట్ కాదనేటువంటి దాంట్లో అది పుట్టుక నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. దాని ప్రకారమే మేము వెళ్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే క్రమంలో ఈ దేశంలో ఏ పార్టీ అనేది నష్టపోయిందో లేదో మాకు తెలియదు, కానీ సిపిఐ పార్టీ చాలా చోట్ల బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే నిర్ణయంలో భాగంగా నష్టపోయాం. ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాం. మొన్న కేరళలో ప్రధానమంత్రి గారు పిఎం శ్రీ అని చెప్పేసి ఒకటి పెట్టాడు. ఆ పెట్టిన సందర్భంలో ఈ దేశంలో వామపక్ష పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఏ అవసరమైతే మంత్రివర్గంలో నుంచి అయినా బయటకు వస్తాను తప్ప కలిసే సమస్య లేదని చెప్పేసి పిఎం శ్రీని ఒప్పుకునే సమస్య లేదని చెప్పి కేరళలో ఫైట్ చేశాం. దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మాకు నష్టం జరిగింది, కానీ అంగీకరిస్తాం. బట్ మాకు పార్టీగా నష్టం జరగచ్చు. వ్యవస్థ పరంగా, ఆలోచన పరంగా, సైద్ధాంతిక పరంగా మేము దానిపైన ఫైట్ చేయాలనుకున్నాం. కాబట్టి నష్టాన్ని కూడా భరించగలిగేటువంటి శక్తి ఉద్యమం ఇచ్చింది, అందుకని భరించగలిగాం. కాబట్టి నాట్ ఓన్లీ కేరళ అనేటువంటిదే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా మేము అలాంటి ఫైటే సిపిఐగా మేము ఇస్తున్నాం. కానీ కమ్యూనిస్టులు కూడా తన యొక్క బలాన్ని పుంజుకోవడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అలాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఈరోజు ఉన్నటువంటి పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు కూడా ప్రజా సమస్యలపైన ఫెయిల్ అయినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి కమ్యూనిస్టులు ఈ సందర్భాన్ని ఉపయోగపెట్టుకొని కొంచెం ముందుకు పోవడానికి, ఈ దేశాన్ని రక్షించడానికి ఓ ప్రయత్నం అంటూ జరిగితే మాకు కూడా మంచి ఫలితాలు వస్తాయనేటువంటి దాంట్లో ఆలోచిస్తున్నాం. కానీ రాజకీయ ఫలితాలు ఎలా ఉన్నా కూడా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి మేము చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాం. మీరు ఒకసారి గమనించండి, బెంగాల్లో ఏం జరిగిందో, లేదు ఒరిస్సాలో ఏం జరిగిందో, మహారాష్ట్రలో ఏం జరిగిందో. బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలన్నీ కూడా మింగేసింది. మేము కమ్యూనిస్టులు ఇక్కడ బలమైనటువంటి పోరాటాలు నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో బీజేపీ తన యొక్క ప్రయారిటీని ఇంకా వెనక్కి నెట్టివేయగలుగుతూ ఉన్నాం. ఈవెన్ కేరళలో కూడా బీజేపీకి వ్యతిరేకంగానే ఫైట్ చేశాం. కేరళలో చాలా విపరీతమైనటువంటి వాగ్దానాలు చేశారు బీజేపీ వాళ్ళు. పై నుంచి కింది వరకు అందరూ వచ్చారు, నగదు బహుమతులు కూడా పంపిణీ చేశారు. అయినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ బీజేపీ పార్టీ అధికారం లేదు. పక్కన నిన్న తమిళనాడులో మేము మా విధానం చూశారు కదా, అదే 2 సీట్లు సిపిఐకి సిపిఎంకు 2 సీట్లు ఉన్నాయి. 2 సీట్లు ఉంటే మేము కలుస్తామంటే ఏఐడిఎంకేనో ఇంకొకరు ఎవరెవరు చాలా రకాలైనటువంటి ఆఫర్ చేస్తారు. డిఎంకే పార్టీని కూడా చర్చల ద్వారా ఒప్పించి బీజేపీ పార్టీని అధికారంలోకి రానియకుండా ఆపాలనే లక్ష్యంతో మేము త్యాగాలకు సిద్ధమయ్యి ఈరోజు అక్కడ మాకు 4 సీట్లే ఉండొచ్చు సిపిఐ సిపిఎం, కానీ మేము నిలబడ్డాం. మరి మాలాగా నిలబడ్డట్టు వాళ్ళు ఎవరో చెప్పండి. చంద్రబాబు నాయుడు నిలబడతాడా? అసలు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఆయనకు మించినటువంటి ఊసరవిల్లి ఎవరన్నా ఉన్నారా? ఎన్నిసార్లు ఆయన బీజేపీతో ముందుకు పోయాడు, ఎన్నిసార్లు వెనక్కి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడంలే. కానీ నికరంగా స్టాండ్ అయి ఫైట్ చేస్తున్నది కమ్యూనిస్టులే. అయితే మీరు ఇంత యుద్ధం చేస్తున్నారు, కానీ మీకంటూ ఒక మాస్ లీడర్ని ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతున్నారు? ఎక్కడ ల్యాప్సెస్ వస్తుంది? అంటే ఎదిగే కొద్దీ వ్యక్తుల్ని తొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా పార్టీలో? అట్లా ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఎదిగే కొద్దీ వ్యక్తులను తొక్కినంత మాత్రాన వ్యక్తులను తొక్కగలిగినటువంటి శక్తి వ్యక్తులకు ఎప్పుడు ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీలో అట్లాంటి పరిస్థితి ఉండదు. మాస్ లీడర్ను అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉమ్మడి పేసు ముందుకు ఉండాలి తప్ప వ్యక్తిగతంగా పర్సనల్ పేసులు అనేటువంటివి బహుశా 99.9% అలాంటి దాన్ని అంగీకరించేటువంటి స్థితి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండదు. ఏదైనా ఉంటే తప్పైనా ఒప్పైనా ఉమ్మడిగానే ముందుకు పోవాలి తప్ప సింగిల్ మ్యాన్ ఆర్మీ అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలో నడవదు. అది కేవలం వ్యక్తులుగా పెట్టుకున్నటువంటి పార్టీలో మాత్రమే నడుస్తుంది. ఇది వ్యవస్థ కోసం పెట్టేటువంటి పార్టీ కాబట్టి మా తల పనిచేయాలి, మీ తల పనిచేయాలి, ఇతరుల తల పనిచేయాలి. అందులో ఉన్నటువంటి కంటెంట్ని తీసుకోవాలి, మెజారిటీ నిర్ణయాన్ని అప్లై చేయాలి. అది మెజారిటీ నిర్ణయం వచ్చిన తర్వాత తప్పైనా ఒప్పైనా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత మైనారిటీలో ఉండి కరెక్ట్గా చెప్పినప్పటికి కూడా
మెజార్టీ నిర్ణయం ప్రకారం పోవాల్సినటువంటి పరిస్థితి. కానీ మీ విషయంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కొంత తేడా జరిగింది అనేది వినిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు దాకా ఒక ఎన్నికలో మహాసభలో జరిగిన ఎన్నిక కేవలం ఈశ్వరయ్య కోసమే వాయిదా పడ్డ సంఘటన ఒంగోలులో మొన్న జరిగిన సంఘటన. అంటే ఒక కార్యదర్శిని ఎన్నుకోవడంలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఈశ్వరయ్యను రాష్ట్ర నాయకుడిగా ఎన్నుకోవడంలో ఎందుకు అడ్డంకి వచ్చింది? ఎందుకు ఆ సభ వాయిదా వేయాల్సి వచ్చినప్పుడు చివరికి మీరు కుర్చీలు ఎత్తుకొని కొట్టుకునే అంత పరిస్థితికి ఎందుకు వచ్చారు? మీకెవరో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కుర్చీలు ఎత్తుకొని కొట్టుకునేటువంటి పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీలో అస్సలు నెవర్ జరగదు, సాధ్యం కాదు. చర్చలు అయితే జరగచ్చు, చర్చలు జరగచ్చు. సభ వాయిదా పడ్డానికి కారణము అక్కడ అప్పటికే రాత్రి 12-1 గంట అవుతా ఉంది. ఆ సందర్భంలో అది ఏకాభిప్రాయ సాధన కోసం నాయకత్వం ప్రయత్నం చేసింది. ఏకాభిప్రాయం రానటువంటి సందర్భం ఒకటి జరిగింది కాబట్టి ఆ సందర్భాన్ని వినియోగించుకొని జాతీయ నాయకత్వం కూడా ఇతర రాష్ట్రాలకు పోవాల్సినటువంటి ఆవశ్యకత దృష్ట్యా నెక్స్ట్ ఆల్ ఇండియా మహాసభ అయిపోయిన తర్వాత ఎన్నుకున్నామని చెప్పేసి వాయిదా వేయడం తప్ప అక్కడ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అనేటువంటివి ఏమీ జరగలేదు. అసలు కఠోరమైనటువంటి వాస్తవం మీకు చెప్పాలంటే నేనే అక్కడ ఉన్నాను కాబట్టి ఐఎమ్ ద ఐ విట్నెస్. మీరున్నారు, నేను కూడా చెప్తున్నాను. మీ కళ్ళ ముందే ఆ సబ్జెక్ట్ అంత దూరం ఎందుకు వచ్చింది అంటున్నాను. అదే ఏకాభిప్రాయ సాధన కోసం సీనియర్ కామ్రేడ్స్ ఉన్నారు కాబట్టి సీనియర్ కామ్రేడ్స్ను ఎన్నుకోవాలనేటువంటి అంశం ఒకటి చర్చకు వచ్చింది. దాంతోపాటు నేను కూడా అక్కడ ఉన్నాను కాబట్టి నేను పోటీ అంటే నేను కూడా ఉంటాను అనేటువంటి భావన ఒకటి వినిపించాను కాబట్టి దానిపైన చర్చ జరిగింది. చర్చ జరిగిన సందర్భంలో 1-4 సార్లు సహజంగా మా పార్టీలో చర్చల ద్వారానే 99% అన్నీ పరిష్కారం అవుతాయి. కానీ అక్కడ అలాంటి చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి టైం కూడా ఎక్కువ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా కాదులే నెక్స్ట్ ఆల్ ఇండియా మహాసభ తర్వాత ఎన్నిక చేద్దాము, అప్పుడు జాతీయ నాయకత్వాన్ని అంటే మీ పార్టీలో బేసిక్గా ఏకవాక్య తీర్మానం లేదు, ఒకటి డిసైడ్ అయిన తర్వాత దాన్ని అందరూ ఆమోదిస్తారు, అది ముందుగా ప్రిపేర్ అయ్యి జరుగుతుంది. కానీ పర్టికులర్గా ఈశ్వరయ్య విషయంలోనే నాకు ఊహ ఉన్నప్పటి నుంచి సిపిఐ పార్టీలో ఎప్పుడూ లేనంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకు మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేశారు? నన్నేమీ అడ్డుకోలేదు, వాళ్ళు ఎవరు అడ్డుకోలేదు. వాళ్ళు ఉండాలనుకున్నారు, నేను ఉండాలనుకున్నా. ఆ చర్చ జరిగింది తప్ప నువ్వు వద్దు అని చెప్పేసి నిన్ను పార్టీకి తరంగావు అని చెప్పేసి నాకెవరు చెప్పగలిగినటువంటి పరిస్థితిలో ఆ సాహసం ఎవరు చేయలేదు. అట్లాంటి చర్చ కూడా జరగలేదు. నువ్వు మీకంటే ముందున్నటువంటి వాళ్ళు ఉన్నారు సీనియర్లు, అవకాశం ఇవ్వాలని చెప్పారు. గౌరవ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదు యూత్ను ప్రమోట్ చేస్తే పార్టీకి బాగుంటుంది అనేటువంటి ఆలోచన కొంతమంది చేశారు. అక్కడ లేదు ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అనేటువంటి దశలో వచ్చారు. సరే రెండింటికి అమికబుల్గా జరగాలంటే జాతీయ నాయకత్వాన్ని కూర్చోబెట్టుకొని చేద్దాంలే అని చెప్పి అలాంటి డిస్కషన్ జరిగింది. ఫైనల్గా జాతీయ నాయకత్వం వచ్చింది, కూర్చుంది. ఇసుమంతా కూడా చర్చ కూడా ఏమి లేకుండా అలాంటి చర్చ ద్వారానే ఎన్నిక చేశారు. అక్కడ వేరే కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేదా ఇతర సామాజిక వర్గాలు అనేటువంటివి అది పత్రికల్లో, టీవీలలో రకరకాల పద్ధతిలో వ్యాఖ్యానాలు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది ఈ పార్టీకి చాలామంది చాలా రకాలుగా నాయకత్వం వహించారు. ఒకే సామాజిక వర్గం ఏం కాదు, అనేక సామాజిక వర్గాల నాయకత్వం వహించారు. కానీ స్టిల్ ఈ రోజుకి ఒకే సామాజిక వర్గం విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీలో ఒకే సామాజిక వర్గం లీడ్ చేస్తుంది, ఆ సామాజిక వర్గమే పెత్తనం నడుస్తుంది అంటే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకోను. వాళ్ళ ఒకే సామాజిక వర్గం లీడ్ చేస్తూ ఉందంటే నేను ఎన్నిక అయ్యే ఆస్కారమే లేదు. కాబట్టి అన్ని సామాజిక వర్గాలు అందరి యొక్క ఆలోచనలు పైగా సామాజిక వర్గాలతో జరిగేటువంటిది కాదు, బై ద కెపాసిటీస్, ఆర్గనైజేషన్ ఎబిలిటీస్, దాంతోపాటు ఉన్నటువంటి అనేక రకాల కోణాల నుంచి నిర్ణయాలు జరుగుతాయి. ఆ నిర్ణయాల్లో భాగంగా రావాల్సిందే. అట్టని చెప్పేసి నేను ఇంకొక ఆయన ఉండాలనుకునే ఆయనకు ఏమీ కెపాసిటీస్ లేవని కానీ ఆయన పార్టీకి పనికిరాడని కానీ ఉద్దేశం అది కాదు. ఎందుకంటే మాకంటే ముందు పుట్టినట్టు వాళ్ళు, మాకంటే ముందు పోరాటాల్లో ఉన్నట్టు వాళ్ళు కూడా అనేక రకాలైన పోరాటాల్లో రాటుదేలినట్టు వాళ్ళే. కాకపోతే పరిస్థితులు అలా సంభవించాయి కాబట్టి దాంట్లో భాగంగా వచ్చినటువంటిదే తప్ప వేరొకటి కాదు. కాబట్టి ఇందులో సామాజిక పొందికలు, బాధ్యతలు, కులాలు, ప్రాంతాలు అనేది అసలు నెవర్.
కొన్ని అంశాల్లో చర్చ జరగచ్చు. బయట సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి, బయట సొసైటీలో జరుగుతున్నటువంటి వాస్తవాలను కూడా గమనించాలి కాబట్టి, వాటిని కూడా కొన్ని గ్రాస్ప్ చేయొచ్చు. చేసినంత మాత్రాన అది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం కుల ప్రాతిపదిక పైన, లేదా సామాజిక పొందికల ప్రాతిపదిక పైన, లేదా మరొక దానిపైన ఆధారపడి నిర్ణయాలు జరుగుతాయని చెప్పేసేటువంటి అంశం అయితే కరెక్ట్ కాదు. కానీ ఈశ్వరయ్య గారు, మీరు ఉద్యోగం అంటే మిమ్మల్ని మేము చాలా రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐలో నుంచి కావచ్చు, లేకపోతే నేను ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పటి నుంచి కానీ మీకున్న అగ్రెసివ్గా వెళ్ళే మీ పోరాట తత్వం, మీరు బషీరాబాద్ కాల్పుల దగ్గర నుంచి మీరు ప్రత్యక్షంగా అన్ని దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రతి విద్యార్థి నాయకుడిగా. కానీ ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగా వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే నేను ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం మీద మాట్లాడే అవసరం వచ్చినప్పుడు ఈశ్వరయ్య ఎందుకో టోన్ డౌన్ అవుతుంది, ఎక్కువ స్పీడ్గా మాట్లాడలేకపోతున్నారు అనేది ఒక విమర్శ మీ మీద. రెండవది, మీ మీద విపరీతమైన మీ పార్టీలో ఉన్న ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ మీ మీద ఒత్తిడి చేస్తోంది. ఆ ఒత్తిడి వల్లే ఈశ్వరయ్య తన సహజ ధోరణిలో ప్రశ్నించలేకపోతున్నాడు, ఎదురు తిరగలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు సమస్యల మీద అని అంటే ఏమంటారు? ప్రభుత్వాలు ఏవైనా నా వాయిస్లో ఎక్కడ కూడా బేస్ తగ్గలేదు, తగ్గదు కూడా. ఎందుకంటే పార్టీ ఒక విధానపరమైనటువంటి నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని మోసుకొని పోయేటువంటి బాధ్యతల్లో నన్ను పార్టీ నాయకత్వం పెట్టిన తర్వాత అందరి అభిప్రాయాల మేరకు నేను గట్టిగా వాయిస్ వినిపించాల్సిందే. పైగా రెండోది, కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించడంలో సిపిఐ ఎక్కువ స్థాయిలోనే అగ్రెసివ్గా పోతా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు భావిస్తే, ఇంకా బాగా మూమెంట్ను రౌట్ చేయాలనేది పార్టీ భావిస్తే దానికి అనుగుణంగా కార్యాచరణ కొనసాగిస్తాం. కాకపోతే నా చుట్టూ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కొంతమంది వ్యక్తులు ఇట్లా అంటున్నారు అది ఇది అనేటువంటిది బహుశా కాదు మీరు ఎక్కడో ఈ విషయాన్ని దాస్తున్నారు. ఎందుకు చెప్తానంటే ఏదో ఒక చిన్న గ్యాప్ ఉంది, సీనియర్స్ అండ్ జూనియర్స్ అనే గ్యాప్ కనపడుతుంది పార్టీలో. సీనియర్స్ అందరూ కూడా కొంత పరిచయాలు, వాళ్ళకున్న పాత వ్యవహారాలు, లేదు వాళ్ళకున్న క్లోజ్నెస్ కావచ్చు. కానీ ఆ వ్యవహారం మీదనే ఈశ్వరయ్యని కొంత నువ్వు స్లో డౌన్ కా అని చెప్పి చెప్తున్నారు. అందువల్ల ఒంటరివాడైపోతున్నాడు ఈశ్వరయ్య. ఒక యూత్ని ఒక 10 మందిని 20 మందిని వేసుకుని ఈశ్వరయ్య ఒంటరివాడిగా మిగిలిపోతున్నాడు, మిగతా వాళ్ళంతా ఒక టీమ్గా ఉన్నారు అని వస్తున్న వార్తలు ఏంటి, నిజం లేదా? ఆ వార్తలకు సంబంధించి మరి మీకు ఎక్కడి నుండి సమాచారం వచ్చిందో నాకు తెలియదు. కానీ నేను మొత్తం అంతా ఎంటైర్ పార్టీ టీం ఏదైతే సెక్రటరియట్ ఉందో, ఎగ్జిక్యూటివ్ ఉందో, దాన్ని కౌన్సిల్ ఉందో, దాన్ని కంప్లీట్గా నేను దాంతోపాటే కలిసి నడుస్తూ ఉన్నా. నాకు సీనియర్లుగా ఉన్నట్టు వాళ్ళు అందరూ నాకంటే పెద్దవాళ్ళే. కమ్యూనిస్ట్ పార్టీలో అందరూ పెద్దవాళ్ళే, అందరూ కలిసి వస్తూ ఉన్నారు. జిల్లాలు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు, మిగతా పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా పద్ధతిలో తిరుగుతున్నారు. ఈ ఒంగోలులో ఈ కాన్ఫరెన్స్ ఇది జరిగింది కాబట్టి ఆ జరిగిన దాంట్లో వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి సమాచారం, ఆ విభేదాలని నేను చెప్పాను. కానీ అలాంటి వాయిస్ ఒకటి బయటకు వచ్చింది, దాన్ని బట్టి మీరు అడుగుతున్నారేమో అని నేను భావిస్తున్నాను. కానీ నాతో పాటు సీనియర్స్ ఉన్నారు. ఈడుపుగంటి నాగేశ్వరరావు గారు, ద టాప్ మోస్ట్ సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ ఫిలాసఫర్. ఎవ్రీ డే, ప్రతి 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి నా యోగక్షేమాల గురించి మాట్లాడతాడు, పార్టీ ముందుకు ఎట్లా పోవాలని చెప్పి సలహాలు ఇస్తాడు. గడ్డం కోటేశ్వరరావు గారు విశాలాంధ్రలో కమ్యూనిజంలో ఆయన పనిచేస్తాడు. నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి దాంట్లో అగ్రభాగాన ఉంటాడు. అదేవిధంగా సీనియర్ కామ్రేడ్స్, ఇప్పుడు సెక్రటరీ ముప్పాల నాగేశ్వరరావు గారు జాతీయ ఆరోగ్య సభ్యుడు, ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాడు, కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏ ఒక్కరూ నన్ను వెనక్కి నెట్టేసి లేకపోతే సహాయ నిరాకరణ అనే దానికి ఆస్కారం లేదు. మా పార్టీ ఉన్నటువంటిది చిన్న పార్టీ. కానీ ఒకటైతే క్లియర్గా చెప్తున్నారు, గ్రూపులు అయితే లేవని చెప్పబోతున్నారా? 100% సిపిఐకి సంబంధించినంత వరకు ఏ గ్రూపు లేదు. ఉన్నటువంటి గ్రూపు ఒక గ్రూపు, అది కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి గ్రూపు తప్ప వేరే గ్రూపులే లేవు. నాతో పాటు యువకులు నడవడము, యువకులు నడవాల్సినటువంటి అవసరం ఉంది. యూత్ను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
దాన్ని ఎంకరేజ్ చేయకపోతే రేపొద్దున భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని రకరకాలైనటువంటి సంఘర్షణల మధ్య అయినా సరే ఎంకరేజ్ చేయాల్సినటువంటి చూసారా సంఘర్షణ అనేది. కానీ ఇదే సంఘర్షణ మీరు ఇండివిజువల్గా సంఘర్షణ పడుతున్నారు, తను మీరు మీ లోపల పడుతున్న సంఘర్షణ నేను చెప్పేది. అటువంటి సంఘర్షణతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈశ్వరయ్య ఉండిపోతున్నాడు, సింగిల్గా ఏకాకిగా మిగిలిపోతున్నాడు అంటే ఏమంటారు అంటున్నా. నేను ఏకాకిని కాదు, ఎంటైర్ పార్టీ నాతో పాటే ఉన్నది. నేను పని చేస్తున్నటువంటి అంశాన్ని ప్రోత్సహించేటువంటి పార్టీనే నాతో ఉంది. నేను సంఘర్షణని ఎందుకన్నానంటే ఒక మార్పు నుంచి మరొక మార్పు జరిగేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆంతరంగికపరమైనటువంటి సంఘర్షణ అయితే ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా మనము చేయాల్సిందే. ఆ పద్ధతిలో యూత్ని ఎంకరేజ్ చేయాలి. మనం అనుకునే స్థాయిలో యూత్ అన్నటువంటిది మన దగ్గర లేదు, బయట ఫార్ అవే దూరంగా ఉన్నారు యూత్. రకరకాలైనటువంటి వాటిల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి యువత అయితే బయట ఉంది. మన దగ్గర ఉండాల్సినటువంటి యువత బలహీనంగా ఉంది. దాన్ని బలహీనంగా ఉన్నటువంటి యువతను బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి సంఘర్షణ ఖచ్చితంగా జరగాల్సిందే. కానీ దీంట్లో ఒక విషయం, నేను సారీ టు ఇంటరప్ట్ యూ, కొంతమంది మీ దాంట్లో ఉన్న నేతలు వామపక్షాల్లో, నేను ఇంక్లూడింగ్ వామపక్షాలనే చెప్తున్నా, వామపక్షాల్లో ఉన్న నేతలు లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయారు. ఒకప్పుడు ప్రజలు మీ దగ్గరికి రావడానికి లేదు, మీరు ప్రజల దగ్గరికి రావడానికి ఎక్కడ కంచెల్లో, గోడల్లో, అడ్డుల్లో. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మీరు లెగ్ వర్క్ అంటే మీరు ప్రజల దగ్గరికి పోవడంలో ఎందుకో వెనకబడిపోయారు. మీరు కూడా లగ్జరీస్కి అలవాటు పడిపోయారు. కొంతమంది నేతలు, నేను పేర్లు కూడా చెప్పాలని కూడా చెప్తాను, కానీ నేను చెప్పదలుచుకోలేదు. కొన్ని మంది నేతలు లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డ కారణంగా ప్రజలతో ఇంటరాక్షన్లో కొంత వెనకబడిపోతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా 100% దీన్ని అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఇది అంగీకరించాల్సిందే, బయట లోపల చర్చ జరగాల్సినటువంటి అంశమే. ఇది నేను చెప్పినా చెప్పకపోయినా నివారించదగినటువంటి అంశం అయితే కాదు. కొంత కమ్యూనిస్టు పార్టీల్లో, మిగతా పార్టీల గురించి నేను చెప్పను కానీ వాళ్ళు ఆదర్శవంతులుగా ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం అది. మా పార్టీకి సంబంధించిన దాంట్లో ఒకటి మీరు చెప్పినటువంటి అంశాలు అక్కడక్కడ పొడచూపుతున్నటువంటి మాట వాస్తవం. దాన్ని మేము ఎప్పటికప్పుడు చర్చల ద్వారా చర్చించుకొని మార్పులు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. అందులో బూర్జువా రాజకీయ పార్టీలతో 40-45 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినటువంటి నేపథ్యంలో వారి అవలక్షణాలు కొన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో వారి అవలక్షణాలు కొన్ని అక్కడక్కడ మాకు కూడా జాడ్యం వంటి మాట వాస్తవం. కానీ కమ్యూనిస్టుగా ఎలా జీవించాలి, కమ్యూనిస్టుగా ఎలా డీక్లాసిఫై కావాలి, ప్రజలతో ఎలా మమేకం కావాలి, ప్రజల దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ప్రజలకు తిరిగి మనం ఏమి చెప్పాలనే అంశాన్ని ప్రతి కమ్యూనిస్టు ఈరోజు కూడా నిరంతరాయంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకరోజు గుర్తించడం, 2 రోజులు గుర్తించడం కాదు, ఇది నిరంతరమైన ప్రక్రియ. కమ్యూనిస్టుగా ఉండడం అనేటువంటిది అది చాలా గొప్ప విషయం. కమ్యూనిస్టుగా జీవించడం అనేది చివరి వరకు అది మహోన్నతమైనటువంటిది. కాబట్టి ఆ మహోన్నతమైన లక్ష్యాలని చేరుకోవాలంటే అప్రమత్తంగా, జాగ్రత్తగా, పరిసరాలను గమనిస్తూ, ప్రజల నుంచి నేర్చుకుంటూ, ప్రజలు మన నుంచి ఏం ఆశిస్తున్నారో వారి ఆకాంక్షలకు అనుగుణంగా మన నడివడికి ఉన్నప్పుడు మనతో పాటు కూడా శైలి కావడానికి మనం చెప్పేటువంటి మాట, అంటే లెనిన్ మహాశయుడు చెప్తాడు, ఆచరణ లేని సిద్ధాంతం, సిద్ధాంతం లేనటువంటి ఆచరణ గుడ్డిది, గొడ్డుది అని చెప్పేసి చెప్తాడు. అలాంటి దాంట్లో భాగంగా మనం ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అంశాన్ని గుర్తించాలి. అది ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా కూడా దానికి సంబంధించిన దాంట్లో లేకపోతే తనకు తానుగా ఆ విమర్శ, ఆత్మవిమర్శ, తనకు తానుగా ఆత్మవిమర్శ చేసుకొని మనం ముందుకు పోతేనే మళ్ళీ కమ్యూనిస్టుగా గుర్తిస్తారు. అట్ట కాకుండా ఎర్ర చొక్కా వేసుకున్నాను కాబట్టి నన్ను కమ్యూనిస్టుగా గుర్తించండి అంటే గుర్తిస్తారు, కమ్యూనిస్టుగా చూస్తారు అంతే. బట్ కానీ ఇక్కడ నుంచి రావాలి, హార్ట్ టచ్తో రావాలి, ఈజ్ ఎ కమ్యూనిస్ట్ అని. అది నీ నడవడిక ద్వారానే రావాలి, నీ ఆలోచన ద్వారా రావాలి, ప్రజలకు నిబద్ధుడై పనిచేయడం ద్వారానే రావాలి తప్ప అది మాటల్లో చెప్పితే సాధ్యమైనది కాదు. అది ఆచరించేవాడికి దాని గొప్పతనం, ఎంత కష్టం ఉన్నా, తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి మంచి లేకపోయినా, భార్య బిడ్డలు దూరంగా ఉన్నా, ఇంకొక చోట మనం ఏరే త్యాగం చేస్తానన్నా కూడా
అది ప్రజల కోసం కష్టపడుతున్న భావన కలిగిన తర్వాత అవన్నీ సెకండరీ అయిపోతాయి, ఇది ప్రైమరీ అయిపోతుంది. దీనికోసం కష్టపడేటువంటి జనం ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అనేటువంటిది శ్రీశ్రీ గారు చెప్పినట్టు నేను ఆశించిన సమాజం ఇంకా ఆవిడ దూరంలో ఉందని చెప్పి దానికి అనుగుణంగా ముందుకు పోవడానికి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి అది సిద్ధాంతం అనేటువంటిది ఇస్తుంది. నీ కష్టం నష్టం, నీ జైలు నిర్బంధాలు, పోలీసు లాఠీ ఛార్జీలు ఆ రోజుతో వెళ్ళిపోతాయి, కానీ నెక్స్ట్ డే మళ్ళీ నీకు రిప్రెస్ అవుతావు. అది సిద్ధాంతం ఇచ్చేటువంటి గొప్పతనం. కానీ ఈ రోజులు లేవుగా. ఆ రోజులు జరిగిన ఉద్యమాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఆ రోజు జరిగిన లాఠీ చార్జీలు ఎక్కడ జరుగుతున్నాయి, ఆ రోజు జరిగిన అరెస్టులు పార్టీలో జరుగుతున్న పరిస్థితి లేదుగా. వస్తాయి మూమెంట్స్ అనేటువంటివి. కొంత ప్రజలను మభ్యపెట్టినంత కాలము లేదా ప్రజలను విడదీసినంత కాలము ఈరోజు మీరు బాగా గమనించండి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్న పరిణామాలు. ప్రజలు నిజంగా సమస్యలు లేకుండా ప్రజలు ఉన్నారా? లేనే లేదు. ప్రజలు నిరంతరాయంగా సమస్యలు. ఏది మామూలీకరణ జరుగుతూ ఉంది. ఎంత మామూలీకరణ జరుగుతుందంటే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచారు, అంతేలే మామూలేలే, అలవాటు అయిపోయిందిలేని. లేకపోతే జీతాలు పెంచలే, మామూలేలే. పిఆర్సీ ఇస్తామన్నాడు, ఇలా మామూలేలే అనేటువంటి ఒక మామూలీకరణ జనంలోకి ఆ భావజాలాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రుద్దబడిన తర్వాత బ్రేక్ ద ప్రోజన్ ఆఫ్ ఐస్ అని చెప్పి గడ్డ కట్టబడిన మెదలను బద్దలు కొట్టాలంటే భావజాలంతోనే బద్దలు కొట్టాలి. అది ఈరోజు జరుగుతూ ఉంది దేశంలో. నిన్న సుప్రీంకోర్టు జడ్జి గారు సూర్యకుమార్ ఆయన ఎవరో చెప్పారుగా, ఒక్క మాట అంటే ఈరోజు మిలియన్స్ ఆఫ్ ది యూత్ నిరుద్యోగులంతా కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో ఎంత పెద్ద ఎత్తున విప్లవాన్ని సృష్టిస్తున్నారో, ఆ విప్లవం జరుగుతూ ఉంటే ఈరోజు పాలక వర్గాలకు గుండెల్లో ఎంత దడ పుట్టిందో గమనిస్తున్నాం. కాబట్టి అందుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిణామక్రమంలో మార్పు అనేటువంటిది అనివార్యంగా జరుగుతుంది. ఇప్పటికీ ఈ 12-13 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఏమేం పనులు చేస్తున్నారో జనం గుర్తిస్తున్నారు 1 by 1. కానీ అట్లా గుర్తించకుండా ఉండడానికి కానీ ఇక్కడ మీరు నరేంద్ర మోడీ పేరు ఎత్తారు కాబట్టి మీరు ఎంతసేపు నరేంద్ర మోడీ చుట్టూ ఉన్న కార్పొరేట్ శక్తులు ఇవన్నీ మాట్లాడతారు. అదే కార్పొరేట్ శక్తుల దగ్గర నుంచి మీకు ఫండ్స్ రావా? మాకు ఎవరితో కార్పొరేట్ శక్తులు, మాకు కార్పొరేట్ శక్తులు ఇస్తే ఈరోజు నేనే సిపిఐ స్టేట్ సెక్రటరీ ఈ రాష్ట్రంలో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీ ద్వారా. ఏ కార్పొరేట్ వ్యక్తి, ఏ కార్పొరేట్ శక్తి సిపిఐకి మేము ఏదో 1 కోటి రూపాయలు ఇచ్చాము, 2 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి చెప్పగలిగినటువంటి ఎవడో బయటికి రమ్మని కోరుతా ఉన్నాం. డైరెక్ట్ కోరుతా ఉన్నా. ఈ 6 మాసాల కాలంలో మేము రూపాయి 500, 1000, 2000, 5000 ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటి మా సింపథైజర్స్ కానీ లేదా మాకున్నటువంటి ప్రజా సంఘాల ద్వారా కానీ లేదా సిపిఐకి సింపథైజర్స్గా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మేము సమీకరిస్తాం. ఈ పార్టీ కూడా బలపడాలి, ఈ పార్టీ వాయిస్ వినిపించాలని చెప్పి భావించేటువంటి మా మద్దతుదారుల దగ్గర నుంచి మేము తీసుకున్నాం తప్ప కార్పొరేట్ కంపెనీలు మాకు ఇచ్చినది. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సగర్వంగా చెప్తున్నాం. కామ్రేడ్ ఏపీ బర్ధన్ సిపిఐ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు రిలయన్స్ కంపెనీ వాడు 50 లక్షల రూపాయలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి అజయ్ భవన్ పంపితే ఓన్లీ ద కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 50 లక్షలు వెనక్కి తిరిగి పంపినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది. కాబట్టి మాకు ఏ కార్పొరేట్ శక్తులు అలాంటి కార్పొరేట్ శక్తుల యొక్క సహకారాన్ని మేము కోరితే ఆపరేషన్ కగార్ను మేము వ్యతిరేకించలేము. ఈరోజు భూ దోపిడీని మేము వ్యతిరేకించలేము. పేద ప్రజల హక్కులను మేము అడగలేము. వారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బైండ్ ఓవర్ కావాల్సినటువంటిది జరుగుతుంది. ఇప్పుడు వ్యవస్థ నడపాలి, మీరు వ్యవస్థను నడపాలి, మీకంటూ ఒక టీమ్ ఆఫ్ సెక్షన్ నడపాలి, లేదు మీకంటూ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ నడపాలి, మీకంటూ కొన్ని శక్తులు నడుపుకోవాలి. మీ అవసరాలు మీ పర్సనల్గా అక్కడ అవసరమైన పరిస్థితిని వ్యవస్థను నడపడానికి అవసరమైన చాలా ఇష్యూస్ ఉంటాయి. వాటిని ఎలా చేస్తున్నారు? మీకు వచ్చే ఫండ్స్ లేకపోతే మీరు కలెక్ట్ చేసే 100 రూపాయలు లేకపోతే 150 రూపాయలు దాంతోనే సరిపోద్దా? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడలో మీకు పార్టీ ఆఫీస్ ఉంది. పార్టీ ఆఫీస్ని నడపడానికి అక్కడ ఉన్న ఒక 10 మంది పిల్లలు లేదు అక్కడ ఉన్న టీంకి వాడికి జీతపత్యాలు ఇవన్నీ వేయడానికి నెలకు ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి ఎలా మీరు జనరేట్ చేసుకోగలుగుతున్నారు? మేము పార్టీకి సంబంధించిన దాంట్లో మేము 26 జిల్లాల పార్టీ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి జిల్లా పార్టీ కూడా మేము ఇంటింటికి గడప గడపకు సిపిఐ అయినటువంటి పేరుతో మేము తిరుగుతాం. సంవత్సరానికి ఒకసారి
మేము అన్ని గడపలను తొక్కుతాం. మా శక్తిని బట్టి, ఆ జిల్లాలో ఉద్యమ నిర్మాణాన్ని బట్టి మేము వెళ్తాం. దాంతోపాటు మా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా సంఘాలు వారి శక్తి సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటును బట్టి వాళ్ళు కూడా కొంత సహకారాన్ని అందిస్తారు. అదే పద్ధతిలో ఇంకా కొంతమంది వెల్ నోటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, పార్టీలో కొంచెం ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా పార్టీకి మేము అడిగినా అడగకపోయినా సంవత్సరానికి అంటే అటువంటి సిచ్యువేషన్ ఉందా కనీసం? ఏదో ఒక రకంగా గతంలో బాగా ఉండేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా అంటున్నా. రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా రకరకాల పద్ధతుల్లో తగ్గిపోయింది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కమ్యూనిస్ట్ పార్టీకి, మా పార్టీకి ముఖ్యంగా సిపిఐ పార్టీకి తీవ్రంగానే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ఉద్యమంలో ఉన్నటువంటి కార్యకర్తలు తప్ప వేరే మార్గం లేదు మాకు. మేము ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు, మా పార్టీ సభ్యులను మేము మోటివేట్ చేసి వాళ్ళే పార్టీకి పునాది రాళ్ళు అని చెప్పి మేము భావిస్తామో, వాళ్ళు అందించేటువంటి సహకారంతో పార్టీ నడవడం మొదలు పెడుతుందో అప్పుడు మా గొంతుకులు కూడా మరింత గట్టిగా నిలబడతాయనేటువంటి వాయిస్ను మేము కిందికి తీసుకెళ్తా ఉన్నాం. అట్ట కాకుండా మనం ఏ పార్టీలతోనో వాళ్ళతో వీళ్ళతో కలిసి అంటగాగితే రేపొద్దున వారి ఎజెండాను ప్రత్యక్షంగానో పరోక్షంగానో మోయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రజలకు నష్టం జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రజలపైన డిపెండ్ అయ్యి కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయాలి. సిపిఐగా భవిష్యత్తులో అలాంటి ఒరవడిని సృష్టించుకోవడానికి కావాల్సినటువంటి ఒక నూతన ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. మొన్నటి దాకా పవన్ మీతో కలిసి ఉన్నారు, కానీ సడన్గా పవన్ బయటికి వెళ్ళిపోయారు. అంటే పవన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా మారాడు. మీ ఆలోచనలో వామపక్షాల్లో పవర్ని వదులుకోవడం వల్ల మనం ఏమైనా తప్పు చేసాం అనే ఒక ఫీలింగ్ ఏమన్నా ఉందా? లేకపోతే ఎక్కడ మీకు గ్యాప్ వచ్చిందంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ను మేము వదిలేయలేదు. పవన్ కళ్యాణే మమ్మల్ని వదిలేసుకొని ఆయన వెళ్ళాడు. మేము ఆయన్ను వదిలేయడం అంటే ఆయన నువ్వు ఉండి అని మేమేమి ఆయన్ను పట్టుకొని పాకులాడిన పరిస్థితి కూడా కాదు. ఎన్నికల కంటే ముందు ఒక అలయన్స్లో కలుద్దామని చెప్పాడు. కలిసిన సందర్భంలో భగత్ సింగ్ అన్నాడు, చెగువేరా అన్నాడు. దాని తర్వాత మొత్తం నాకు వావిలాల గోపాలకృష్ణ అన్నాడు, శేషేంద్ర శర్మ అని చెప్పాడు, శ్రీశ్రీ గారి గురించి చెప్పాడు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి గురించి చెప్పారు. అన్ని విప్లవకరమైనటువంటి మాటలన్నీ మాట్లాడాడు. ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలైనటువంటి సందర్భంలో ఫలితాల తర్వాత ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన యొక్క రూటు మార్చుకొని ఆయన అంత ముందున్నటువంటి భగత్ సింగ్, చెగువేరా చెప్పినటువంటిది వాళ్ళంతా భగత్ సింగ్లు, చెగువేరాలు అంతా వెళ్ళిపోయారు. మళ్ళీ శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళు వచ్చారు, గురు గోల్వాల్కర్లు ఆయనలోకి వచ్చారు. తర్వాత బంచ్ ఆఫ్ థాట్స్ నేను చదివానని చెప్పి దాంట్లోకి దూరాడు. ఉన్మాదాన్ని, మతోన్మాదాన్ని నెత్తికెత్తుకున్నాడు. దాని తర్వాత జడ వేసాడు. దాని తర్వాత సనాతన అన్నాడు, గుళ్ళు గడిగాడు, గోపురాలు గడిగాడు. ఇది అంటేనే సీట్ వస్తుంది, లేకపోతే లేదనే దాంట్లో భాగంగా పోయాడు. ఆయన్ను బీజేపీ వాళ్ళు పట్టుకున్నారు. బీజేపీ వాళ్ళ దగ్గరికి ఈయన పోయాడో, ఈయన దగ్గరికి బీజేపీ వాళ్ళు వచ్చారు. మొత్తానికి కుదిరితే రాష్ట్రంలో మనందరం కలిసి ప్రయాణం చేద్దామన్నారు. జగన్మోహన్ రెడ్డి అలాంటి పరిస్థితులు క్రియేట్ చేశాడు. మామూలుగా ఉండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తా అంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఆయన కూర్చున్నటువంటి ఏదో పడుకున్నటువంటి గాడిదని లేపి తన్నించుకుంటా ఉంటాడు. అలాంటి వాటిని చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు, లేదా ఆయన పార్టీ నాయకత్వం చేయొచ్చు. విజృంభించారు. అధికారం శాశ్వతం, మన ఇంట్లో కావాలి కుక్క అనుకున్నారు. ఆ కుక్కలన్నిటిని పైకి లేపారు. అవన్నీ విజృంభించి వేరే పద్ధతిలో పోయాయి. అవన్నీ కలిసి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దిగి, న్యూఢిల్లీలో అజ్మీర్ గేట్లో దిగి అక్కడికి పోయి శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్కు, బీజేపీ ఆఫీస్కు ఆయన అట్టే పోయాడు. పవన్ కళ్యాణ్ గారు న్యూఢిల్లీ అజ్మీర్ గేట్లో దిగి ఆయన అదే ఆఫీస్ పోయాడు. ఇంకా చంద్రబాబు నాయుడు విజనరీ ఆయన అదే గేటుకు పోయాడు. వాళ్ళ ముగ్గురికి లంకె కుదిరింది. మన అధికారాన్ని నా చేతికి వచ్చే నేను, నీ చేతికి వచ్చే నువ్వు పంచుకుందామని చెప్పారు. వాళ్ళు అట్ట పోయారు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ మేమెక్కడికి బయటికి పంపించాం, ఆయన విధానాలు బయటికి పోయేటట్టు చేశాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీల కంటే ఎక్కువ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఎక్కడ పోయినా సనాతన ధర్మం. సరే, సనాతన ధర్మంలో ఉన్నటువంటి మంచి అంశాలన్న ప్రచారం చేస్తే సంతోషం, నమస్కారం పెడతాం.
కానీ అది కాదు, దాంట్లో కూడా ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన నిన్నటి వరకు లౌకికవాదని అనుకుంటుంది, మేము కూడా అనుకుంటుంది, మా వాళ్ళు కూడా చాలామంది పెద్దలంతా అనుకున్నారు. ఇంకా ఆయనకు లౌకికవాదని ముద్రేసే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. నా వరకు మా వాళ్ళు కాదు, బయట ఉండే వాళ్ళు కూడా అనుకున్నారు. నా వరకు నన్ను అడిగారు అనుకోండి, యాజ్ ఏ సిపిఐ స్టేట్ సెక్రటరీగా, ఈరోజు చంద్రబాబు నాయుడిని లౌకికవాది అనడానికి 0.1% కూడా ఆస్కారం లేనటువంటిది. ఎందుకంటే లడ్డు అన్నాడు కదా, లడ్డుతో సంవత్సరం పాటు చేశాడు. ఎవడు కల్తీ చేశాడో, ఎవరిని పట్టుకున్నాడో, ఎవరిని ఏం చేశాడో, ఎక్కడ ఏ ల్యాబ్లో పరిష్కరించాడో, ఎక్కడ రిజల్ట్ వచ్చిందో తెలియదు. దాని పేరుతో సంవత్సరం పాటు రాజకీయాలు నడిపాడు. ఇంత విజనరీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకున్నాడు. ఇంకా ఈయనకు మించినటువంటి మతాలను రెచ్చగొట్టే పరిస్థితి ఎక్కడుంది? కాబట్టి నిన్న తమిళనాడుకు పోయాడు. తమిళనాడులో చాలా గట్టిగా ఎంకే స్టాలిన్ గురించి మాట్లాడుతూ ఆడ కూడా ధర్మం న్యాయం అని చెప్పేసి హిందూ ధర్మం గొప్పదని చెప్పి ఆడకూడదు. నేను హిందూ ధర్మాన్ని గురించి ఎగతాళిగా మాట్లాడాలో తప్పుగా మాట్లాడాను. హిందూ ధర్మం అయినా, ముస్లిం ధర్మం అయినా, క్రిస్టియన్ ధర్మం అయినా మానవత్వం ఉంటే అది ఏ ధర్మమైనా కూడా 10 కాలాల పాటు పరిడవిల్లుతుంది. కాబట్టి నువ్వు ఒకదాన్ని ముందేసుకొని తిరిగి ఇంకొక దాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య అనైక్యత సృష్టిస్తే అది సరైంది కాదు. కాబట్టి ఆ లెక్కన పవన్ కళ్యాణ్ గారు బయటికి పోయారు తప్ప మేమేం పవన్ కళ్యాణ్ గారిని పంపించాం. ఆయన మాట్లాడితే చెగువేరా అంటే నిజంగానే చెగువేరా. ఒకడి కాళ్ళ కింద నిలబడి బానిసలాగా బ్రతకడం కంటే పోరాడి చావడమే నయమని చెప్పి చెగువేరా గారు చెప్పారు. ఆయన చెప్పినటువంటి ఆ కొటేషన్లో ఒక్క అంశాన్ని మనం ముందుకు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ లక్షణం ఉందా లేదా అనేటువంటిది ఆ కొటేషన్ ఒకటి ఎనఫ్. అట్టే భగత్ సింగ్ గురించి చెప్పారు. నేను నమ్మిన సిద్ధాంతాల కంటే నా జీవితం విలువైంది కాదని చెప్పి భగత్ సింగ్ చెప్పాడు. మరి ఏంటి, నిన్నేమి నమ్మావు, ఈరోజు ఏమి నమ్మావు, రేపు ఏం ప్రచారం చేస్తావు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక నమస్కారం. కాబట్టి మీరు సనాతనంలో కొట్టుకొని పోండి. బీజేపీ ఎజెండాను రూట్ మ్యాప్ ఇవ్వమని అడిగాడు, ప్లాన్ ఏమన్నాడు, వాళ్ళు గీశారు, వాళ్ళు ఇచ్చారు, మిమ్మల్ని లైన్ చేశారు, మీరు పోతా ఉన్న రాష్ట్రంలో ఇవన్నీ బయటికి చెప్పే మాటలు ప్రశ్నిస్తా, నిలదీస్తా, నిగదిస్తా, అడుగుతా, కడుగుతా, ఇవన్నీ జనానికి చెప్పేటువంటి మాటలు. మెయిన్ రాజమకుటం కుర్చీ ఈ కుర్చీలాటలో ప్రజలను అందులో సమిధలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంతే తప్ప మీరు నిజంగా అభివృద్ధి అయితే చంద్రబాబు నాయుడు గారు నేనే అడుగుతున్నా, మీ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మీ అభివృద్ధి ఏందో చెప్పండి. మీ అభివృద్ధి నమూనా ఏందో చెప్పండి. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి బినామీలు అని చెప్పావు కొన్ని కంపెనీలు. ఆ బినామీ కంపెనీలకే 8,400 ఎకరాలు ఇస్తున్నావు. ఆ బినామీ కంపెనీలకే మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్పగిస్తున్నావు. ఆ బినామీలకే భూములు ఇస్తున్నావు. ఆ కంపెనీలతోనే టైఅప్ అయినావు. అంటే మీరు చెప్పితే సంసారం, వేరే వాళ్ళు చెప్పితే ఇది అని అంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి నోటికి, మాటకు, ఆచరణకు ఏదైనా కూడా సంబంధం ఉండాలి. ఆ సంబంధం లేనటువంటి రాజకీయాలు చెప్తే మనం ఏం చెప్పితే అవన్నీ కూడా మొత్తం టీవీలలో వస్తూ ఉన్నాయి, పత్రికల్లో వస్తూ ఉన్నాయి. మనం చెప్పినట్టు భావజాలం జనంలోకి పోతుందంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఒకటో అర్రో గ్రూపు గమనించేది కూడా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శాశ్వత ప్రత్యామ్నాయం ఎప్పుడూ కాదు. ఎప్పటికైనా ప్రజలకు న్యాయం జరగాలంటే ఎర్ర జెండానే ప్రత్యామ్నాయం కావాలి. అది 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా, మా తరం అయిపోయిన తర్వాత ఇంకొక తరం వస్తుందా? ఎప్పుడైనా సరే వ్యవస్థను వ్యవస్థీకృతంగా మార్చాలంటే, దోపిడీ లేని వ్యవస్థ నిర్మాణం జరగాలంటే ఎర్ర జెండా ద్వారానే సాధ్యమవుతుంది తప్ప వీరి ద్వారా సాధ్యం కాదు. ఫైనల్గా ఒకటి ఈశ్వరయ్య గారు, మీరు ఒక విద్యార్థి దశ నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి దాకా వెతికారు. మీరు చాలా ఉద్యమాలు చేశారు. మీ ఉద్యమాలంతా సాక్ష్యం కూడా మేము సజీవ సాక్ష్యం చూస్తున్నాం. అయితే ఎప్పుడైనా అనిపించిందా, ఇందిరా మనం ఇంత ఈ పార్టీలో ఇంత ఇబ్బందులు పడ్డాం, లేదు పార్టీ కోసం ఇంత ప్రయాణం చేసాం, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసాము, ఊళ్ళు వదిలేసాము, అసలుకి ఏంటి ఫైనల్గా మన గోల్ ఏంటి అంటే మీరేం చెప్తారు? నాకు ఎప్పుడు కూడా అలాంటిది ఎందుకు వచ్చినవరా ఈ పార్టీలోకి అనేటువంటి ఆలోచన ఎప్పుడు రాలేదు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక తీవ్రమైనటువంటి అంశం మదనం జరిగినప్పుడు, రాజకీయపరమైనటువంటి నిర్ణయం జరిగినప్పుడు, లేదా అలాంటి అంశం వచ్చినప్పుడు కాంట్రడిక్ట్ అయినటువంటి ఘటనలు చాలా సందర్భాల్లో ఉంటాయి.
నేను కాంట్రడిక్ట్ అయినంత మాత్రాన మొత్తం వ్యవస్థ అంతా నాతో పాటు రావాలనుకుంటే అది కరెక్ట్ కాదు. నేను కాంట్రడిక్ట్ కావచ్చు, కానీ మెజారిటీ అంశం ఇంకో పదం. అలాంటి సందర్భంలో లోపల అంతర్మదనం అనేటువంటిది బయటికి పోవాలని లేదా ఎందుకు వచ్చినాం అనేది కాదు, దీన్ని ఎట్లా ముందుకు తీసుకొని పోవాలని అంతర్మదనాలు జరిగినటువంటి మాట వాస్తవం. అది జరగకుండా మనిషి అనేటువంటి వాడు జీవించలేడు, అది చెప్పినా కూడా అబద్ధం. అలాంటి జరిగిండొచ్చు, జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి దాని గురించి నేను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను విద్యార్థి నాయకుడిగా వచ్చా, యువజన నాయకుడిగా వచ్చాను. దాని తర్వాత మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి తిరిగి మళ్ళీ నా సొంత జిల్లాకి వెళ్ళాను. జిల్లా పార్టీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాను. పోరాటాల్లోనే వచ్చాను, పోరాటాల ద్వారానే ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషను పోరాటం, నాకు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషను నాకంటే ముందున్నటువంటి పెద్దతరం నాయకులు, పాతతరం నాయకులు, కుటుంబాలను, కుటుంబ వ్యవస్థలను, సంసార జీవితాలను, పిల్లలను అన్నిటినీ త్యాగం చేసినటువంటి మహానుభావులు, అన్ని రకాల అవకాశాలుండి జనం కోసం చేసినటువంటి త్యాగాలు నన్ను ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటాయి. నా నేతలు, నా సిద్ధాంతకర్తలు, నా ముందున్నటువంటి వెనక తరంబుల వారి త్యాగాలకు నారు పోసి నీరు పెట్టి పెంచేటువంటి కార్యక్రమే చేయాలి తప్ప, వారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తోనే ముందుకు పోవాలి తప్ప, నేను చేస్తున్నటువంటిది నా కోసం కాదు. నేను పడుతున్నటువంటి పాటు నేను జనం కోసం పాటు పడుతున్నా. నేను నా వ్యక్తిగత జీవితం కోసం పాటుపడాలంటే నేను ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఫిలాసఫీ, అదేవిధంగా లా 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు సంపాదించి కూడా నేను ఎప్పుడు కూడా ఆ వైపున పోలేదు. అట్లని చెప్పి నా కుటుంబం ఆర్థికంగా స్థితివంతమైనటువంటి కుటుంబం కాదు. నేను కూడా చిన్న వయసులో 50 పైసలకు నిమ్మకాయ చెట్లు, చీనీ చెట్లు రాయలసీమలో పాదులు తవ్వి గెనాలు వేసినటువంటి కూలికి పోయి, ఇసుక మోసి 5 రూపాయలకు కూలికి పోయి, 40 రూపాయలు కూలి వచ్చి పీజీ చదువుకునేంత వరకు కూడా కూలికి పోయి చదువుకున్నటువంటి వాడిని. అనాథ శరణాలయంలో 4th క్లాస్ నుంచి చదువుకున్నటువంటి, బీసీ హాస్టల్లో విద్యార్థిగా ఉంటూ చదువుకున్నటువంటి. కానీ నాకు ఆ రోజు నా కుటుంబానికి, మా అమ్మకు, మా నాన్నకు నేను ఉద్యోగం చేయడం చాలా అవసరం. కానీ ఉద్యమం నాకు ఆ పాఠాలు నేర్పలేదు. నా కోసం జీవిస్తే నాలోనే ఉండిపోతా, నేను జనం కోసం జీవిస్తే అది జనంలో ఉండిపోతా అనేటువంటిది అది తెలిసి తెలియనటువంటి వయసులో అది బాగా ఎక్కిపోయినటువంటి సందర్భం. దాన్ని ఇంకా వదలడానికి కానీ వదిలించుకోవాలంటే దానికి కానీ ఎక్కడా కలగదు. కష్టాలు చెప్పకూడదేమో టీవీల్లో, కానీ కష్టాలు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చుట్టుముట్టాయి. ఎన్ని రకాల ఇబ్బందులు కావాలంటే నేను అందుకే అడుగుతున్నా. ఆ పాయింట్ దగ్గరికి నేను ఎందుకు, ఇన్ని కష్టాలు మీరు ఎదుర్కొన్న బాధలు, మీరు పడ్డ ఇష్యూలు అంటే దగ్గరగా చూసిన వాళ్ళం కాబట్టి తెలుసు మాకు. కానీ అనిపిస్తుంది కదా, ఎందుకు మనం ఎవరి కోసం చేయాలి ఇవన్నీ, ఎందుకు ఈ వ్యవస్థ, మనం ఏంటి అనే ఒక ఎప్పుడైనా ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? లేదు, అలాంటి ఫీలింగ్ రాలేదు. అందుకనే చెప్తున్నా, మన కష్టం పోల్చుకుంటే మనకంటే ముందున్నటువంటి వాళ్ళ కష్టం ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచిస్తే నాటికి నేటికి పరిస్థితులు మారిండొచ్చు, ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చిండొచ్చు. బట్ కానీ కమ్యూనిస్టుగా అని జీవించాలి అన్నప్పుడు అక్కడి నుంచి వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి కఠోరమైనటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. వారి జీవితాల నుంచి ఎంతో కొంత, అంతా రాలే, అంతా వచ్చింటే ఇంకా బాగా ఆనందపడి ఉండేవాడిని. ఏవో కొన్నైనా సరే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలనుకున్నాం, ఆ బాటలో ప్రయాణిస్తున్నాం. కానీ కొందరు మారిపోయారుగా, కొందరు లైన్ మారారు, వాళ్ళ జీవితాల లైఫ్ స్టైల్ను మార్చుకున్నారు, వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు, ఒక హై క్లాస్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ మరి ఇప్పుడున్న యువత, మీరు ఇంకా చాలా వయసు ఉంది, పార్టీకి చాలా చేయాలి, మీరు ఎందుకు మారలేకపోతున్నారు? అది మారిపోయినటువంటి వాళ్ళ జీవితాలు నాకు ఆదర్శం కాదు. మారకుండా ఉండి జీవితాలు పనంగా పెట్టి ప్రజల కోసం నిలబడ్డటువంటి త్యాగదనులు, విప్లవకారుల జీవితమే నాకు ఆదర్శం. చాలామంది నక్సలైట్లు ఇది అని చెప్పి నక్సలైట్ని తిడతారు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, వారి త్యాగాలు అనన్య సామాన్యమైనటువంటివి. వారి పోరాటం మామూలుది కాదు. వారు వ్యవస్థ మార్పు కోసమే చేస్తూ ఉన్నారు. కానీ వారి త్యాగాల ముందు, వారు చేసేటువంటి
కానీ ఇప్పుడు వాళ్ళే వేరే మాట మాట్లాడుతున్నారుగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో లొంగిపోతున్నారు. కొంతమంది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము 40 సంవత్సరాలు ఆ ఉద్యమంలో చేసి మేము పూర్తిగా కూడా నాశనం అయిపోయాం, మేము సాధించింది ఏమీ లేదు, సాధించలేము కూడా అని చెప్పి చెప్తున్నారు కదా. వాళ్ళు సాధించలేము అన్నటువంటి వాళ్ళు, సాధించలేదని చెప్పినట్టు వాళ్ళు బయటకు వచ్చి స్వాంతన చేకూర్చుకోవడానికి ఏమైనా మాటలు మాట్లాడారేమో, కానీ ఆ మాట్లాడుతున్నట్టు వాళ్ళు కూడా నేను గౌరవిస్తాను. ఎందుకంటే మీరు చేయబట్టే, మీరు ఆ 40 సంవత్సరాలు కూడా మీరు చేయబట్టే ఈ వ్యవస్థ ఎంతో కొంత మార్పు జరిగింది. మీరు ఉండబట్టే బస్తర్ అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కొంతకాలం పాటైనా నిలబెట్టగలిగారు, కాపాడగలిగారు. అందుకని ఆ త్యాగాలను నేను వేణిళ్ళ పొగుడుతా. బట్ కానీ మనందరం కలవాలి, బయటికి రావాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మీ యొక్క ఆలోచనలు, మీ విజ్ఞానం, మీ వికాసం, మీ త్యాగం, మీ పోరాటం మనందరం కలిస్తే ఇప్పుడు ఇంతగా ఉన్నది ఇంత అవుతుంది. దాంతో మనందరం కొట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తా. అట్లని చెప్పేసి మీ విలువైన ప్రాణాలను రాజ్యానికి వ్యతిరేకంగా, అది కూడా రాజ్యం ఏంది, దుర్మార్గకరమైన రాజ్యం. వాళ్ళు చెప్తా ఉంటారు వీళ్ళు పెద్ద మనుషులు అని చెప్తా ఉంటారు, కానీ వాళ్ళు పెద్ద మనుషులు కాదు. ఆదాని బదాని పెద్ద మనుషులు అని చెప్పి క్యాపిటలిస్టులు కొంతమంది సోషల్ మీడియాలో పొగుడుతూ ఉంటారు. ఎవడు పెద్ద మనిషి? జనమాస్తి కొట్టేవాడు, ప్రభుత్వ గనులను కొట్టేసేవాడు, బ్యాంకులను దోపిడీ చేసేవాడు, రాబరీస్, అలాంటి దొంగలకు కాపలా కాసే వ్యవస్థ కొనసాగుతుంది. అలాంటి దాంట్లో మన గొంతుకలు ఒకటి 100 కావాలి, 100 1000 కావాలి, లక్షల గొంతుకలై మనం వినిపిద్దాం. కాబట్టి అందరం కలుద్దాం, ఎక్కడో ఒక చోట కలుద్దాం, కలిసి వ్యవస్థను మారుద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే నేను వారిని గౌరవించడం కానీ అలాంటి వాళ్ళకు మద్దతుగా మాట్లాడడం కానీ జరుగుతుంది తప్ప వారి త్యాగాలను తీసేసి ఎవరో బయటకు వచ్చినట్టు వాళ్ళు ఇట్టయింది అట్టయిందని వాళ్ళు చెప్పితే వాళ్ళని కూడా గౌరవిస్తాం. బయటికి ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో వాళ్ళు బయటకు వచ్చారో, ఏ పరిణామ క్రమంలో వాళ్ళు బయటకు వచ్చారో దాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బయటకు వచ్చిన వాళ్ళంతా చెడ్డవాళ్ళని, లోపల ఉండే వాళ్ళు మాత్రమే మంచి వాళ్ళని అట్లా కాదు. కాబట్టి చేసిన నాళ్ళు త్యాగం చేశారు, వచ్చారు బయటికి. వచ్చిన తర్వాత బయట నుండి పోరాటం చేయాలని అనుకున్నారు. ఆ పోరాటంలో అయినా మనం కలుద్దాం అనేటువంటిది నమ్మాలి. ఈరోజు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, లేదా సిపిఐ సిపిఎంతో పాటు ఇతరేతర కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, అన్ని గొంతుకలు కలిసి వినిపిస్తేనే ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థను ఎదుర్కోవడంలో మనం ఇంకా ఎక్కడో చాలా దూరంలో ఉన్నామనేటువంటిది మా భావన. కాబట్టి మనందరం కలుద్దాం అనేటువంటిది. ఈ కమ్యూనిస్టులు ఒకటే సరిపోదు, ఇప్పుడున్నటువంటి వ్యవస్థను మాది. కాబట్టి మానవతావాదులు కలవాలి, అంబేద్కరిస్టులు కలవాలి, హ్యూమనిస్టులు కలవాలి, కమ్యూనిస్టులు కలవాలి. ఈ 4 సెక్షన్స్ కలవడం ద్వారా 85% 90% ఉన్నటువంటి పీపుల్స్ను మనందరం ఆర్గనైజ్ చేయాలి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సిపిఐ స్టెప్స్ ఎలా ఉండబోతాయి అంటే ఏం చెప్తారు? రాబోయే రోజుల్లో సిపిఐకి సంబంధించిన దాంట్లో ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా అడుగులు వేయాలనేటువంటి ఆలోచనతో కొంత ప్రయాణం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. దీంట్లో కలిసి వచ్చేటువంటి వ్యక్తులు, శక్తులు, వారి యొక్క రాజకీయ నిర్మాణము, దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్స్, వాటన్నిటిని కూడా భవిష్యత్తులో పరిగణలోకి తీసుకొని అందరం కలిసి చేస్తే ఓ ప్రత్యామ్నాయంగా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందనే దాంట్లో ఒక ఆశాజీవులుగా మేమైతే ఉన్నాం. కానీ పరిస్థితులు ఏ పద్ధతిలో వస్తాయో వాటిని అనుగుణంగా ఎత్తుగడల రీత్యా ఆయా సందర్భాన్ని బట్టి పొలిటికల్గా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా ఎప్పటికప్పుడు సమాలోచనలు చేసుకుంటూ, చర్చించుకుంటూ, మేధావులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ వారి యొక్క ఆలోచనలను కూడా మేము పరిగణలోకి తీసుకొని ముందుకు పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అయితే సిపిఐగా మేము చేస్తాం. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.